ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. ఈ రోజు మనం భారతదేశంలో ఉన్నామా, పాకిస్తాన్లో తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. హిందువులారా, ఈ రోజు ఎంత దారుణం అంటే పోలీస్ వ్యవస్థ కొంచెం కానీ ఈ పోలీసులను ఆందోళన చేస్తే మీరు రక్షించలేరు. 2 సంవత్సరాలుగా ఈ యొక్క రాష్ట్రంలో అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల నుంచి మన హిందువుల మనోభావం దెబ్బతీయడమే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్నారు. సికింద్రాబాద్లో ముత్యాలమ్మ గుడి కావచ్చు, బంజారా హిల్స్ లో పెద్దమ్మ తల్లి విగ్రహం కావచ్చు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. అయ్యప్ప స్వాములు, యాక్చువల్లీ ఇది సీజన్. అయ్యప్ప స్వాములకు సంబంధించి చలికాలం, ఈ 40-45 డేస్ వీళ్ళంతా దీక్షలో ఉంటారు. సో ఈ మధ్య కాలంలో కాంట్రవర్సీస్ అంటే గత కొద్ది కాలంగా కూడా ఈ కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి. అంటే ఎట్లా అంటే స్కూల్ పిల్లలు అయ్యప్ప మాల వేసుకొని స్కూళ్ళకి రావద్దు. ఇప్పుడు కొత్తగా ప్రైవేట్ జాబ్స్ వాళ్ళది ఏమో, వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఎట్లుంటారో తెలియదు, కానీ గవర్నమెంట్ ఆఫీసులల్లా ఇప్పుడు ఏకంగా కాంచన్బాగ్ ఎస్ఐ అయ్యప్ప మాల వేసుకొని పోలీస్ స్టేషన్కి పోగానే నువ్వు రావద్దు, ఇగో నీకు మెమో ఇస్తున్నాం అని అఫీషియల్గా ఈ ఎస్ఐకి మెమో ఇచ్చారు. దీంతో అయ్యప్ప స్వాములు అనుకోండి, లేకపోతే ఏబీవీపీకి సంబంధించిన వాళ్ళు అనుకోండి, చాలామంది ఈరోజు డీజీపీ కార్యాలయానికి దగ్గరికి పోయి ఆందోళన చేశారు. అందులో స్వాములు ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏంది అసలు కాంట్రవర్సీ? నిజంగా వృత్తి వేరు భక్తి వేరా? ఇవి రెండు కలిసి ఉండరాదా? చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఇక మనతో పాటు వృత్తిపరంగా సార్ అయితే అడ్వకేటే జిఎం రావు గారు, కానీ ఆయన ఇప్పుడు ప్రస్తుతం స్వామి మాలలో ఉన్నారు. 22 సంవత్సరాలుగా ఆ స్వామి దీక్షలో ఉన్నారు. ఆయన అయితే కరెక్ట్గా చెప్తారు అనే సార్ని అడిగే ప్రయత్నం చేయబోతున్నాం. నమస్కారం స్వామి. నమస్తే సార్. ఇప్పుడు ఈ కాంట్రవర్సీకి మొత్తం రీజన్ ఏంటంటే కాంచన్బాగ్ ఒక ఎస్ఐకి మెమో ఇచ్చారు, అట్లెట్లా నువ్వు మాలల యూనిఫామ్ లేకుండా ఎట్లొస్తావు డ్యూటీకి అని. అసలు కరెక్టేనా సార్? అంటే జనరల్లీ వృత్తి వేరు భక్తి వేరా? ఎట్లా చూడాలి అసలు? యూనిఫామ్ లేకపోతే రానివ్వరా? ఈ విషయము ఇది నిజంగానే చాలా కాంట్రవర్సీ అవుతుంది, కానీ నిజానిజాలు అనేది మనం యాక్సెప్ట్ చేయగలగాలి. మనకు ప్రతి ఒక్క సిటిజన్కి మన ఇండియన్ యాక్ట్స్ మీద కానీ ఇండియా లా మీద కానీ గౌరవం అనేది ముఖ్యంగా ఫస్ట్ ఉండాలి. ఓకే, నేను ఒక అడ్వకేట్ని బై ప్రొఫెషన్. సో మాకు ఒక అడ్వకేట్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ద అడ్వకేట్ మస్ట్ వియర్ దిస్ కైండ్ ఆఫ్ డ్రెస్. అడ్వకేట్ డ్రెస్ ఏంటి? కోటు, నల్ల కోటు, తెల్ల షర్టు, బ్యాండ్ అండ్ షూ. ఓకే, దిస్ ఈజ్ మస్ట్. అండ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ బిఫోర్ ద డిస్ట్రిక్ట్ జడ్జ్ యూ మస్ట్ వియర్ ద గౌన్. ఓకే, ఇది రూల్, యాక్ట్. సో ఇప్పుడు అయ్యప్ప దీక్ష అనేది ఒక రిలీజన్కి సంబంధించింది, మనకు ఒక మనిషికి పర్సనల్గా సంబంధించింది. ఈ దీక్ష వల్ల మనము నిజంగానే యాక్ట్ని ట్విస్ట్ చేయాలని అంటారా? ఇది నా వర్షన్ చెప్తున్నాను నేను. ఒక యాక్ట్ అనేది ఫామ్ అయి ఉంది అక్కడ. ఇప్పుడు పోలీస్ యాక్ట్ ఒకటి ఉంటుంది. ఆ పోలీస్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకి డ్రెస్సెస్ డిఫైన్డ్ అయి ఉంటాయి. నువ్వు ఈ డ్రెస్లో ఉండు, ఈ షూస్ వేసుకోవాలి, కంపల్సరీ డ్రెస్లో ఉండాలంటే కంపల్సరీగా షూజు, ప్యాంటు, బెల్ట్ అండ్ షర్ట్ కంపల్సరీ. అది గుర్తింపుగా సార్, అది డిపార్ట్మెంట్, అది గుర్తింపు, అదే యాక్ట్. దాన్ని మనం ఎగ్జామ్షన్ తీసుకొని, లేదు నేను కాషాయ డ్రెస్ వేసుకుంటాను, నేను బ్లాక్ డ్రెస్ వేసుకుని డ్యూటీ చేస్తాను అని అంటే దట్ ఈస్ నాట్ పర్మిటెడ్ యాక్చువల్లీ. ఓకే, ఇట్ ఈస్ డిస్క్రిమినేటరీ పవర్. అంటే అది డిస్క్రిమినేటరీ పవర్ కింద ఏదో ఇంకా వేరే జాబ్ చేసుకోవడానికి, అంటే ఆయన ఈ డ్యూటీలో లేని జాబ్. ఇప్పుడు మాకు కూడా అడ్వకేట్గా నేను జడ్జి ముందర నిలబడలేను, కానీ నేను ఈ డ్రెస్లో పోయి నేను సెక్షన్లో పని చేయించుకోగలుగుతాను. మీరు ఇప్పుడు జడ్జి ముందట నిల్చోడానికి లేదా సార్? జడ్జి ముందర అంటే అలౌ చేస్తారు కొంతమంది, లేకపోతే కొంచెం చేయరు. కంపల్సరీ నేను ఐ హ్యావ్ టు వియర్ ద బ్యాండ్. ఓకే, సో
మనకు జడ్జిలు కూడా, మనకు హైకోర్టు జడ్జిలు కూడా మనకు ఇదైతే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్, మీరు మొత్తం కాన్స్టిట్యూషనల్ బెంచ్ హైకోర్టు జడ్జెసే రిక్వెస్ట్ చేస్తారు, వీ రెస్పెక్ట్ యూ ఈ డ్రెస్లో అపియర్ అవ్వే కంటే మీ భక్తితోటి మీరు పూజలు చేసుకోండి. ఐ విల్ గివ్ యూ ద డేట్, నెక్స్ట్ డేట్, మీకు ఎంత 40 days తర్వాత కావాలో నేను 40 days తర్వాత ఇస్తాను. అచ్చా, ఓకే. దే ఆర్ కోఆపరేటివ్. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఇక్కడ కూడా మీరు లీవ్ తీసుకొని భక్తితో చేసుకోమని అంటున్నారు తప్పించి దాన్ని మనం నెగటివ్ యాంగిల్లో చూడకూడదు కదా మేడం. మనము హైకోర్టులో జడ్జిలు కానీ చెప్పేది అడ్వకేట్స్కి, లేదా ఇప్పుడు ఈ పోలీస్ వాళ్ళు చెప్పింది కూడా న్యాయంగానే చెప్పారు కదా. వాళ్ళేం పెద్ద మనకేం డిస్క్రిమినేట్ చేయట్లేదు. వాళ్ళు ఏమంటున్నారు, లీవ్ తీసుకొని భక్తిపూర్వకంగా 41 days మీ దీక్షను కంప్లీట్ చేసుకోమంటున్నాడు. సస్పెండ్ చేయలేదు కదా, జస్ట్ మెమో ఇచ్చారు, లీవ్ తీసుకో అని అన్నారు. ఓకే, కానీ సస్పెండ్ చేయలేదు కదా. ఇప్పుడు నా జీవితంలో ఆల్మోస్ట్ నాకు 22nd year, సో ఈ నా జీవితంలో ఎంతో మందిని నేను చూస్తుంటాను. పోలీస్ వాళ్ళు కూడా దీక్షలో ఉండి కూడా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అదే డ్రెస్లో ఉంటారు. అంటే మాలధారణ అనేది చాలా ఇంపార్టెంట్. శాస్త్రాలు అనేటివి చాలా ముఖ్యంగా మనం పరిశీలించాలండి. ఓకే, దీనికి కరెక్ట్ రైట్ పర్సన్ ఎవరు అంటే ఈ శాస్త్రాల గురించి రీసెర్చ్ చేసే పర్సన్, నాకు చాలా నచ్చిన పర్సన్ ఎవరంటే నందూరి శ్రీనివాస్ గారు. అసలు అయ్యప్ప దీక్ష అంటే ఏంటిది, అసలు అయ్యప్ప జన్మ రహస్యం ఏంటిది, ఇప్పుడున్న అయ్యప్ప ఎవరు, ధర్మశాస్త్ర ఎవరు అనేది చాలా డీటెయిల్గా చెప్పారు. చాలా అంటే చాలా రీసెర్చ్ అవసరం దానికి. ఇప్పటి వరకు ఎవరికి దొరకని ఆన్సర్స్, నేను కూడా 22 years నేను వేసిన మాల, నాకే దొరకలేదు ఆన్సర్స్, కానీ అతను అంత క్లియర్గా చెప్పాడు. ఎక్కడుందండి శాస్త్రంలో ఏదైనా బుక్ ఉందా మన దగ్గర వేదాల్లాగా ఈ డ్రెస్ కంపల్సరీగా నల్ల డ్రెస్ వేసుకోవాలి, మీరు చెప్పులు లేకుండా ఉండాలి, ఇవన్నీ డ్రెస్లో ఉన్నాయా మనకు? ఒక షుగర్ పేషెంట్ ఉంటాడండి, ఆయనకు దీక్షలో ఉండాలి, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు మాలలో ఉంటాడు, అన్ని రకంగా ఉంటాడు, బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ చెప్పులు వేసుకోవాల్సి వస్తుంది కదా, అది అవసరమైనది. అంటే తీసుకోకూడదా? ఇంకా షుగర్ ఉన్నోళ్ళు తీసుకోవద్దా? సో భక్తి అనేది మనసులో పెట్టుకోండి. మాల ఒకటే భక్తి మనకు అవసరము. మాల ఒకటి వేసుకొని మీరు భక్తితో మీ డ్రెస్లో మీరు బతకండి, ఎవరు కాదనరు. ఏ అయ్యప్ప స్వామి మనకు కాదనలేదు. ఇది కాదండి, ఇంకా ఘోరంగా చెప్పాలని అంటే కసాయి వాడు, మాంసం కొట్టేవాడు కూడా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని ఆ పనులు చేసుకోవచ్చు, అది వృత్తి, దాన్ని ఆపమని ఎవరు చెప్పలేదు. ఇదే డ్రెస్ ఉండాలా అని కాదు, మనకు మాల వేసుకొని మీరు ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళండి, షూస్ వేసుకోండి, పోలీస్ డ్రెస్లోనే ఉండండి. మీ అది మానసిక భక్తి, అది ఈ ఫిజికల్ అపియరెన్స్ ఈజ్ డిఫరెంట్. మానసిక భక్తి, మానసిక దీక్ష అనేది వేరు. అట్లా గుడిలోకి ఎలా చేస్తారా సార్? ఏదండి, అవన్నీ ఎక్కడ అలౌ చేయరండి. వృత్తిలో మాత్రమే అలా ఉండగలగాలి, వేరే అప్పుడు మాత్రం మనం ఎలా ఉన్నామో అలా ఉండొచ్చు. ఓకే, లేదు అని అంటే చాలా నేను సజెస్ట్ చేసేది మాత్రము 41 days, మినిమం 41 days ఒక సంవత్సరంలో అన్ని పక్కన పెట్టండి, లీవ్ తీసుకొని నిజంగా మీరు భక్తితో చేయండి. దట్ ఈస్ వాట్ ఈస్ అయ్యప్ప స్వామి దీక్ష. ఓకే, సైంటిఫికల్గా మనం అయ్యప్ప స్వామి దీక్ష గురించి మాట్లాడుకున్నామంటే చెప్పులు ఎందుకు వేసుకోకూడదు? మనకు 41 days మనకి ప్రాక్టీస్ ఉంటేనే కానీ మనం అక్కడ పెద్ద పాదం నడవలేము, మనం అక్కడ కొండలు గుట్టలు మనం ఎక్కలేము, మనం అది ప్రాక్టీస్. ఈ బ్లాక్ డ్రెస్సే ఎందుకు వేసుకోవాలి, శనికి ఉపశమనం అంటాం, కానీ సైంటిఫికల్గా చూస్తే మనకి చలికాలంలో ఈ బ్లాక్ డ్రెస్ అనేది వేడిని పుట్టిస్తుంది, అంత చల్లగా ఉండదు వేరే వాళ్ళలాగా. సో ఇవన్నీ సైంటిఫికల్గా తీసినాయి. కానీ నాకు అంటే నా అభిప్రాయం ఏంటిదంటే ఏ శాస్త్రంలో ఏ వేదాలలో ఎక్కడ మనకు నువ్వు కంపల్సరీగా ఈ బ్లాక్ డ్రెస్ వేసుకోవాలి, కంపల్సరీగా నువ్వు ఇదే చేయాలి అని ఎక్కడ రాసి పెట్టలేదు మేడం. భక్తి అనేది మన మనసులో ఉండాలి, మన ఆచరణలో ఉండాలి, అంతే తప్పించి మనకు నేను భక్తిని కదా అని చెప్పి నువ్వు యాక్ట్లను ట్విస్ట్ చేయడము, గవర్నమెంట్ యాక్ట్ని ట్విస్ట్ చేయడము అనేది పద్ధతి కాదు. ఇప్పుడు ఇదే మనం ఈ రకంగా ప్రొసీడ్ అయితే ప్రతి ఒక్క రిలీజన్ వాళ్ళ సిస్టమ్స్ ఉంటాయి. ఇది కూడా క్వశ్చన్ చేసిండ్రు సార్. అంతేనే మరి రంజాన్ మాసం అప్పుడు రోడ్స్ అన్ని క్లోజ్ చేసి వాళ్ళకి ఎలో చేయట్లేదా? స్వామిని కూడా 40 రోజులు ఎలో చేయొచ్చు కదా. రంజాన్ మాసంలో రోడ్లు క్లోజ్ చేయడం వేరు, డ్యూటీలో ఉండడం వేరు. వీఆర్ టాకింగ్ అబౌట్ ద డ్యూటీస్. చెప్పండి, వాళ్ళకి ఏమైనా డ్రెస్ వేరే వేసుకొని వచ్చారా ఎక్కడైనా? ఇప్పుడు మనం ఇట్లాంటిది అలౌ చేస్తే, ఇది ఒక్కటి అలౌ చేస్తే మొత్తము దానికి ఏమంటాము, ముస్లిం ఉమెన్స్ కాలేజీలలో స్కూళ్ళల్లో వాళ్ళు బుర్కాలు వేసుకొని వస్తామంటారు. విల్ దట్ బి పర్మిటెడ్? అంటే మొత్తం టోటల్ సమాజాన్ని మనం ట్విస్ట్ చేస్తున్నట్టుగా అవుతుంది. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద యాక్ట్స్ విచ్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. లాని రెస్పెక్ట్ చేయాలి, మన హద్దుల్లో మనం ఉండాలి. నాకు తప్పేమనిపించలేదండి.
అవునా? మీరు నిజంగా దైవభక్తి ఉంటే లీవ్ పెట్టండి 41 days మీరు దీంట్లో ఉండండి, దీక్షలో ఉండండి. లేదా మాలలో ఉండి మీరు డ్రెస్ వేసుకొని పనిచేయండి. ఎందుకంటే దాన్ని కూడా మీరు ఇన్సల్ట్ చేయలేరు కదా. అక్కడ పోలీస్ అని గుర్తుపట్టేదే మీకు డ్రెస్ వల్ల. ఆ డ్రెస్ లేకుండా నేను అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి బ్లాక్ డ్రెస్లో ఉండి నేను చేస్తాను అంటే దట్ ఈస్ అ సివిల్ డ్రెస్, ఇజంట్ ఇట్? డ్రెస్ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్ బై ద డిపార్ట్మెంట్స్. ఆ డిపార్ట్మెంట్స్లో ఆ డ్రెస్ వేసుకోవాల్సిందే. ఎయిర్లైన్ అథారిటీస్ వాళ్ళు ఉంటారు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉంటారు. ఎయిర్ ఫోర్స్ అతను కూడా నేను ఇటు క్యాప్ పెట్టుకొని ఇది పెట్టుకొని నేను అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటానంటే కుదరదు. నావల్ పర్సన్స్ ఉంటారు, నావల్కి వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉంది, ఎయిర్ ఫోర్స్కి ఒక డ్రెస్ కోడ్ ఉంది, మిలిటరీకి ఒక డ్రెస్ కోడ్ ఉంది, మన పోలీస్కి ఒక డ్రెస్ కోడ్ ఉంది, అడ్వకేట్స్కి ఒక డ్రెస్ కోడ్ ఉంది, డాక్టర్కి కూడా ఒక డ్రెస్ కోడ్ ఉంది. హాస్పిటల్లో పోయేటప్పుడు నేను నల్ల డ్రెస్ వేసుకొని పోయి నేను ఆపరేషన్ చేస్తాను అనడం కుదరదు, ఇజంట్ ఇట్? సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద సిస్టమ్, రెస్పెక్ట్ ద గవర్నమెంట్, రెస్పెక్ట్ ద లా అండ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకొని మనము దానికి ఏమంటాము మనకు క్వశ్చన్ వేసుకోండి. మనకు భక్తియా లేకపోతే వృత్తియా? వృత్తి అన్నప్పుడు యూ హ్యావ్ టు కాంప్రమైజ్. మాలలో ఉండి మీరు వృత్తి డ్రెస్లోనే పనిచేయండి. ఎవరు వద్దన్నారు? ఏ శాస్త్రం వద్దన్నది? స్కూల్ పిల్లల్ని కూడా స్కూల్కి ఎలో చేయట్లేదు. అంటే అందరు యూనిఫామ్లో ఉంటారు, ఆ ఒక్క పర్సన్ మాత్రమే అంటే సరే అండి, మాలలో నా క్వశ్చన్ ఒకటే. అయ్యప్ప స్వామి మాలలో ఈ స్కూల్లో అలౌ చేయట్లేదు అంటే బుర్కాలో కూడా అలౌ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇంకో రిలీజన్ ఇంకో డ్రెస్లో వస్తాడు, ఇంకో రిలీజన్ నేను ఇంకోటి వేసుకుంటానంటాడు. అవన్నీ అలౌ చేయాల్సిందేనా? ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఒకటి ఉంటుంది ప్రతిదానికి. ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఫాలో కావాల్సిందే. ఇట్ షుడ్ బి ఇండిపెండెంట్ ఆఫ్ ద రిలీజన్. అది ఏ రిలీజన్ అయినా కానీ, వెదర్ ఇట్ కెన్ బి ఎనీ రిలీజన్. సో కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది సేమ్ థింగ్ ఇట్ షుడ్ బి. దట్ కోడ్ ఆఫ్ కండక్ట్ షుడ్ నాట్ బి ట్విస్టెడ్ ఫర్ సమ్ రీజన్ ఆర్ అదర్ రీజన్. దట్స్ వాట్ ఈస్ మై ఒపీనియన్ యాజ్ అన్ అడ్వకేట్. యాజ్ అన్ అడ్వకేట్ ఈ ఒపీనియన్ సార్. యాజ్ అన్ అడ్వకేట్, యాజ్ అన్ అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి కూడా నేను అదే ఒపీనియన్ చెప్తున్నాను మేడం. బీయింగ్ ఇన్ దిస్ అయ్యప్ప స్వామి ఫర్ మోర్ దెన్ 18, అంటే 18 years ఈస్ ద మైల్డ్ స్టోన్. ఆఫ్టర్ క్రాసింగ్ 18 years ఇట్స్ 21-22 years నౌ. సో ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను, ఎందుకంటే భక్తి వేరు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. లైక్ ఎంతమంది ఈ ప్రపంచంలో మీకు తెలియని భక్తులు ఎంతోమంది ఎన్నో దీక్షలలో ఉంటారు. ఈవెన్ ఇఫ్ యూ కన్సిడర్ మై సెల్ఫ్, అయ్యప్ప స్వామి దీక్ష అయిపోగానే ఐ విల్ టేకప్ ద శివ దీక్ష టిల్ మార్చ్ శివరాత్రి. నేను మామూలుగానే ఉంటానే, శివుంది మాల ఒకటి వేసుకుంటాను, డైలీ పొద్దున రుద్రాభిషేకం, సాయంత్రం రుద్రాభిషేకం అవన్నీ చేసుకుంటూ నా పూజలలో నేను ఉంటాను. అదే అయిపోయింది అనుకోండి, చండీ దీక్షలో ఉంటాను, నవార్ణ మహామంత్ర దీక్షలో ఉంటాను. అవన్నీ మనము రోజు ఇదే డ్రెస్లలో ఉండి ఇదే డ్రెస్లలో చేయాలంటే కాదు కదా. నాలాంటి పర్సన్స్ ఎంతోమంది ఉంటారు దీక్షలలో. కంపల్సరీగా మీరు అడగండి ఎవరికైనా కానీ, ఒక్కొక్కరు వారాహి దీక్షలో ఉంటారు, చండీ దీక్షలో ఉంటారు. ఈ దీక్ష డ్యూటీ వెళ్ళేటప్పుడు వాళ్ళ డ్రెస్లో వాళ్ళు ఉంటారు, పొద్దున వాళ్ళు పంచగట్టుకోవడము పద్ధతిగా ఆసనం వేసుకొని కూర్చొని వాళ్ళ పూజలు వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. ఇది కాదా దీక్ష? సార్ మీరు కూడా ఇప్పుడు కోర్టుకి నేను ఇట్లాగే వెళ్తానండి, ఓకే నేను ఇట్లాగే వెళ్తాను. నేను అపియర్ అవ్వను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్సల్టెడ్. ఓకే, నేను ఇట్లాగే వెళ్తాను, కోర్టు ముందరికి వెళ్ళాను, కోర్టు ముందర మా కొలీగ్స్కి పంపిస్తాను. మా సీనియర్ గారు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారు, మీరు పర్మిట్ చేస్తే ఆర్గ్యుమెంట్ చేస్తాము, లేకపోతే ఒక డేట్ ఇవ్వండి మేడం అని చెప్తాం. దట్స్ ఇట్. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద కోర్ట్. కోర్టు ముందరికి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు బీ ఇన్ ద డ్రెస్ కోడ్. మనం కోర్టుని ఇన్సల్ట్ చేసినట్టు కదా నేను ఇట్లాగే వెళ్ళి మాట్లాడడం అని అంటే. సో అది కూడా నేను చూసుకోవాలి కదా. ఇప్పుడు మనం వృత్తియా భక్తియా అని అంటే రెండుని మేనేజ్ చేయాలి, ఇజంట్ ఇట్ మేడం? సో దట్ ఈస్ వాట్ ఈస్ మై ఒపీనియన్. సో అసలు కాంట్రవర్సీయే లేదు నిజం చెప్పాలంటే. కాంట్రవర్సీయే లేదు మేడం, మనం క్రియేట్ చేసుకున్నది కాంట్రవర్సీ. ఇది ఓపెన్గా చెప్పాలని అంటే అసలు కాంట్రవర్సీ ఎక్కడికి ఎంచున్నది వాళ్ళు చెప్పిన దాంట్లో నాకైతే ఏం తప్ప అనిపించలేదు. లీవ్ తీసుకో చెయ్యి, లేదా ఈ డ్రెస్లో చెయ్యి, అంతనే. సింపుల్ సొల్యూషన్. దీన్ని పట్టుకొని మనము ఇది ఇట్లా అని అంటే ఈ రీజన్స్ వల్ల మనం వేరేళ్ళకి అవకాశం ఇచ్చినట్టుగా అవుతుంది. మనం ఈ డ్రెస్లో నేను పోలీస్ డ్యూటీ చేస్తా అంటే ఇంకో డ్రెస్లో నేను పోలీస్ డ్యూటీ, వైట్ షర్ట్, వైట్ కుర్తా, వైట్ పైజామాలో నేను డ్యూటీ చేస్తాను, నేను నాది కూడా దీక్ష ఉన్నది 40 days అని అంటే ఏం చేస్తారు అప్పుడు? ఇజంట్ ఇట్? ఇప్పుడు ప్రతి ఒక్క రిలీజన్కి ఒక్కొక్క డ్రెస్ ఉంటుంది దీక్షలో కోడ్ అని చెప్పేసి. అలా చేస్తూ పోతే ఇంకా సిస్టమే లేదు కదా ఇంకా, ఇజంట్ ఇట్? సో దిస్ ఈజ్ మై పర్సెప్షన్, దిస్ ఈజ్ మై ఓన్ అభిప్రాయం. నేను ఏదో పెద్ద కాన్స్టిట్యూషన్ అనట్లేదు, కానీ దిస్ ఈజ్ ద రైట్ అని నేను అనుకుంటున్నాను. అసలు కాంట్రవర్సీ లేదు, దాని గురించి పెద్దగా చేయకుండా
అయ్యప్ప స్వాములు అందరికీ నేను చెప్పేది ఒకటే, ఓకే, ఇట్లాంటి దాంట్లలో కాంట్రవర్సీలో ఇరుక్కోకుండా మీకు దీక్ష చేసేది ఉందా, లీవ్ పెట్టండి, 41 days దీక్షలో ఉండండి, అన్నీ పక్కన పెట్టి. నీకు దీక్ష ముఖ్యం అనుకుంటే, నీకు రియల్గా దీక్ష ముఖ్యం అనుకుంటే, లేదా మీకు దీక్ష కావాలి, వృత్తి కావాలి అని అనుకుంటే ఆ వృత్తి డ్రెస్లోనే పనిచేయండి, మానసికంగా దీక్షలో ఉండండి, అది సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పోలీసులు కొడుతున్నారు సమయానికి లాఠీతోని కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మనం భారతదేశంలో ఉన్నామా పాకిస్తాన్లో చేసుకోవాల్సిన అవసరం ఉంది హిందువులారా. ఈ రోజు ఎంత దారుణం అంటే పోలీస్ వ్యవస్థ టెన్షన్ కానీ ఈ పోలీసులను అన్నం చెప్తే మీరు అట్టలేదు. పోలీసు ఆఫీసర్కి ఏమో ఇచ్చారు, మీకోసం మీకోసమే వచ్చారు. పాకిస్తాన్ మీకోసం ఏమొచ్చాం మాట్లాడడం ఈరోజు బరాబరా చెప్తున్నాం. పోలీస్ కమిషనర్ గారు వెంటనే మీ మొబైల్ వెంటనే తీసుకోవాలి. లేని ఎడలా మేము ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇంకా వందలాది మంది యువకులు అయ్యప్ప స్వాములు రాబోతున్నారు. వెంటనే మీ మొబైల్ వెంటనే తీసుకోవాలి. ఎందుకంటే ముస్లింలకు లేని రూలు మాకెందుకు, వాళ్ళ గంటలు ముందు పంపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అసదుద్దీన్ ఓవైసీతో కలిసి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మన అయ్యప్ప స్వామి నాలుగున్నటువంటి ఒక స్ట్రైక్ మెమో ఇవ్వడం జరుగుతుంది. 2 సంవత్సరాలుగా ఈ యొక్క రాష్ట్రంలో అధికారం వచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల నుంచి మన హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తారు. సికింద్రాబాద్లో ముత్తానమ్మ గుడి కావచ్చు, బంజారాహిల్స్ లో పెద్దమ్మ తల్లి విగ్రహం కావచ్చు, మొన్న రామగుండంలో అమ్మవార్ల గుణం గుడిచేత కావచ్చు, నిన్న ఏదో కాంచన్మాగ్ కేసు లో ఎస్ఐకి మెమో ఇవ్వడం. ఇవన్నీ చూస్తుంటే ఈ యొక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అలియాస్ రేవంత్ దీన్ మరియు అసదుద్దీన్ కలిసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యం పనిచేస్తా ఉన్నారు. వెంటనే ఆ మెమోని వెనక్కి తీసుకుని పోలీసులు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రాబోయే రోజుల్లో హిందువులందరూ ఏకమై ఈ యొక్క రేవంత్ దీన్ ప్రభుత్వాన్ని కుప్పగూడిస్తున్న తెలంగాణ రాష్ట్రం చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. భారతీయ జనతా యువ మోర్చా జిందాబాద్. ఇది నిజంగా ఇది చాలా ఖండించాల్సిన వల్ల అయ్యప్ప మాల ధరించుకొని మేము ఒక శాంతియుతంగా ఇలా పోలీస్ డీజీపీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తా ఉంటే
అయ్యప్ప మాల నేనేమైనా భిక్ష పెట్టమన్నా లేకపోతే డబ్బులు అయ్యప్ప మాల కోసం ఈరోజు కేవలం ఆయన భక్తి ప్రదర్శిస్తే ఈరోజు నువ్వు మేము చారీ చేస్తావా? ఈరోజు ముఖ్యంగా ఎందుకు చారీ ఇవ్వవు? నువ్వు టోపీ పెట్టుకుని వాళ్ళకి చారీ ఎందుకు ఇవ్వవు? రంజాన్ పండుగ టైంలో గంటలు ఎక్స్ట్రా టైం ఇస్తావు, ఎందుకు ఇస్తామని అడుగుతున్నా నేను. ఇలా ముస్లింలకు ఒక రోజు, హిందువులకు ఒక రోజున బిడ్డ ఈ విధంగా నీ పరిపాలన కొనసాగిస్తే రేవంత్ రెడ్డి గారు వెంటనే మీరు చేసిన తప్పులు క్షమాపణ చెప్పి హిందువులకు క్షమాపణ చెప్పి ఆ స్వామికి ఇచ్చిన విత్డ్రా చేసుకోవాలి. రేపటి నుంచి అన్ని చౌరస్తాల్లో అయ్యప్ప స్వాములు యువకులు అందరూ బరాబర్ ఈ ప్రభుత్వంతో కూడా హిందువుల ఓట్లు కూడా ఎలక్షన్ ముందు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మరి ఆయన మరి ఇవాళ మన సంస్కృతి నువ్వు హిందూ అని చెప్తున్నావు కదా, మరి ఎందుకు సిగ్గులేదా అని చెప్పేసి వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే కూడా ఎస్ఐకి మెమో ఇచ్చారు, చెప్తున్నా నీ దగ్గర వచ్చి ఏం చేయాలని చేస్తున్నా. ఈ రోజు కూడా స్వామి వారి శాంతిపూర్వక వస్తారు స్వామి వారికి ఇది నిజంగా ఇది చాలా ఖండించాల్సిన వల్ల అయ్యప్ప మాల ధరించుకొని మేము ఒక శాంతియుతంగా ఇలా పోలీసు డీజీపీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తా ఉంటే మా నాయకులకు అయ్యప్ప స్వాములలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాకిస్తాన్ లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లో పోలీసుల వైఖరి మండి వైఖరి ఎవరు లేరు పాల్గొని యావత్ రాష్ట్రం కూడా